కొల్లూరులో కేంద్ర సాధికార కమిటీ పర్యటనపై పర్యావరణవేత్తలు అసహనం వ్యక్తం చేశారు. ఒక్కరోజు పర్యటనతో వాస్తవాలు ఎలా తెలుసుకుంటారని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులపై కమిటీ సభ్యులు అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలని కోరారు. సుప్రీం ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ ఏలూరు జిల్లాలోని కొల్లేరు గ్రామాల్లో పర్యటించింది. కేంద్ర కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించింది. ఒక్కరోజులో కొల్లేరులో వాస్తవాలను తెలుసుకోలేరని, పూర్తి అధ్యయనం చేయాలని గ్రామదీప్ ఫౌండేషన్ చైర్మన్ మనోహరి విజ్ఞప్తి చేశారు. కొల్లేరు సరస్సును పర్యాటక పరంగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కొల్లేరులోని మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా కల్పించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం రామ్సర్ సైట్లో ప్రసిద్ధిగాంచినటువంటి కొల్లేరుకు ఈరోజు ఎట్లాంటి సమస్యతో ఎదుర్కొంటుందనేది మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఆ సమస్య ఏంటంటే చుట్టూపెట్టినటువంటి వ్యర్థాలు కొల్లేరు సరస్సులోకి రావటం, తర్వాత ఇటీవల బొడమేరు వరదలకి వచ్చినటువంటి వాటిని వాళ్ళు ఏ విధంగా వాళ్ళని రెసిలెన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తట్టుకుని శక్తి ఏ విధంగా ఉండాలి, సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తట్టుకోగలగాలి. ఇదివరకు వరదలు తుఫాన్లు వస్తే వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పరిచేవాళ్ళు, ఇప్పుడు అవి శిథిల స్థితిలో ఉన్నాయి. సో ఇప్పుడు అట్లాంటి వాటిని ఇప్పుడు అందరూ ఇల్లులు కట్టుకున్నారు, కానీ వాళ్ళు ఇల్లులు కట్టుకుంటే సరిపోతుందా? పునరావాసం కల్పిస్తే సరిపోతుందా? వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి ఉండేటువంటి మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. సో కానీ మన వరదలకి వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడడాన్ని మనం చూసాం. సో ఈ విధంగా కేవలం వాళ్ళ యొక్క స్థావరం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, జీవన మనుగడ కానీ, తర్వాత వీటి మీద మనం అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనేది ఈ పరిరక్షణ కమిటీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గుడ్ ఫార్మర్స్ కోసం, ఆక్వా ఫార్మర్స్ కోసం, అక్కడున్న లోకల్ కమ్యూనిటీ కోసం ప్రాతినిధ్యం వహించారు. కానీ కొల్లేరు ఒక ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక రామ్సర్ సైట్, మనకున్న ఒకే ఒక ఏషియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ బాడీ. సో కృష్ణాకి గోదావరికి మధ్య ఉన్న మన ప్రాంతం ఇప్పటికీ తాగునీటి కోసం, సాగునీటి కోసం ఎలా విలవల్లాడుతున్నామో, మన సమ్మర్లో కూడా ఎంత ఇక్కట్లు పడ్డామో చూసాము. సో ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటి కోసం ఎవరు ప్రాతినిధ్యం వహించలేదు. కనీసం మా ప్రజాప్రతినిధులు వాటి కోసం మాట్లాడతారని ఇవాళ ఆకాంక్షతో చూసాం అక్కడ. అలాగే పక్షుల, మనుషుల అంటుంటే అది చాలా మాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సమస్య పక్షుల, మనుషుల కాదు, పర్యావరణంలో భాగం పక్షులు, ఆహార గొలుసులో భాగం పక్షులు, అందులో ఇంకా చాలా జీవ వైవిధ్యం ఉంది.